పని మీద అమీర్పేట వస్తే మాకు ఈ భవానీ వెజ్ బఫెట్ అయితే కనపడింది నాన్న. టేస్ట్ చేసి మీకు రివ్యూ అయితే చేస్తాను. లెట్స్ గో. హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు ఎంఈ స్ట్రీట్ ఫుడ్ రా నాన్న. మనకు లోపల చూసుకుంటే యాంబియన్స్ అయితే ఎలా ఉందిరా నాన్న. చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు. సింపుల్ గా ఉందని చెప్పొచ్చు. స్వీట్ లో సేమియా కేసరి ఇచ్చారు. మనకి ఇక్కడ ఐటమ్స్ వచ్చేసి కందిపొడి, ఆవకాయ పచ్చడి, దొండకాయ పచ్చడి, క్యాబేజీ ఫ్రై, బంగాళదుంప ఫ్రై, రాజ్మా కర్రీ, బెండకాయ కుర్మా, తోటకూర పప్పు, సాంబారు, రసము, చిప్స్, పెరుగు, చల్లమిరపకాయలు ఉన్నాయరా నాన్న. నేను స్వీట్ అయితే ట్రై చేశాను. సేమియా కేసరి చాలా బాగుంది టేస్ట్ అయితే. మా ఫ్రెండ్ నెక్స్ట్ బంగాళదుంప కర్రీ అయితే ట్రై చేశాడు. టేస్ట్ అయితే యావరేజ్ గా ఉందని చెప్తున్నారు నాన్న. హే బ్యూటిఫుల్ పీపుల్, మీకు వెజ్ బఫెట్ ఇష్టమా, నాన్ వెజ్ బఫెట్ ఇష్టమా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఆవకాయ విత్ తోటకూర పప్పు అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి బెండకాయ కుర్మా అయితే ట్రై చేశాను. టేస్ట్ కూడా యావరేజ్ గా ఉందని చెప్పొచ్చు. బగారా రైస్ విత్ రాజ్మా కర్రీ అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే బుస్ బుస్ అయిపోయింది నాన్న. నెక్స్ట్ సాంబార్ అయితే ట్రై చేశాను. సాంబార్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. నెక్స్ట్ రసంలో మనం క్యాబేజీ ఫ్రై అయితే నంచుకొని టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. ఉంటాను, బాయ్.